హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఏంటి రసము, ప్లేటు, రైసు ఇదంతా అని చూస్తున్నారా? ఏమీ లేదండి, మంచి మిరియాల రసంలోకి వేడివేడిగా శనగపప్పు కొబ్బరి కూర చేసుకొని ఇలా రెండింటిని కలుపుకొని కాంబినేషన్గా తింటే ఆహా ఉంటుందండి, సూపర్ టేస్ట్ అసలు. మీరు కూడా ఈ కాంబినేషన్ని ఇంటి దగ్గర ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో మనం ఇప్పుడు అయితే అసలు ఆలస్యం చేయొద్దండి, శనగపప్పు కొబ్బరి కూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది చేసుకోవటానికి ముందుగా ఒక గ్లాస్ శనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా శుభ్రం చేసేసుకొని ఈ విధంగా శనగపప్పు మునిగేదాకా కుక్కర్లో వేసుకొని శనగపప్పు మునిగేదాకా నీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇంట్లో ఉన్న మనుషుల క్వాంటిటీని బట్టి మీరు శనగపప్పును తీసుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్ శనగపప్పు మాత్రం తీసుకున్నాను, ఇది ముగ్గురికి సరిపోతుంది. తర్వాత దీనిలోని చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 కప్పు కొబ్బరి తురుము, 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వేయించేసుకోండి. మరీ పేస్ట్ అయిపోకూడదు, శనగపప్పు ఎప్పుడు కూడా గింజలుగానే ఉండాలన్నమాట. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసేసి, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, శనగపప్పుని ఇలా నొక్కితే స్మాష్ అయింది కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ శనగపప్పుని గరిటెతో కొంచెం మెదిపేసుకోవాలి. మొత్తం టమాటా అంతా మెత్తగా అయిపోయేలాగా, శనగపప్పు మాత్రం కొంచెం పప్పులా కనిపించేలాగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి కలిపేసి దీనిలో కొద్దిగా నీటిని యాడ్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా శనగపప్పు తీసుకున్న గ్లాసు, ఆ గ్లాస్తో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ శనగపప్పుని స్టవ్ పైన పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దించేసుకొని ఈ మనం ఏదైతే శనగపప్పు కూర చేసుకుంటున్నామో దీంట్లోకి పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగా పోపు గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే 4 వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా దంచి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తాలింపులో ఎప్పుడు కూడా ఫస్ట్ వెల్లుల్లి రెమ్మలను వేసుకుంటే మనకి ఆ పోపు అరోమా చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు వేసేసుకొని ఈ పోపుని 1 నిమిషం పాటు దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసుకొని మరొక్క మారు బాగా కలిపేసి ఈ పోపుని మనం తయారు చేసుకున్న శనగపప్పు కూరలోకి తిరగమూత వేసేసుకోవాలన్నమాట. ఇలా తిరగమూత వేసేసుకోగానే దీనిపైన మూత పెట్టేస్తే మనం వేసిన పోపు యొక్క అరోమా అనేది ఈ కూరకి పట్టి టేస్ట్ అనేది అలాగే అరోమా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరి కూర, శనగపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చండి. అంత సింపుల్ అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెండింటికి కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాదండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.